కానీ మన సనాతనం ఏం చేసింది, దీంట్లో సనాతనం నిత్య నూతనం అంటాం మనం. ఎందుకని అంటే కాలధర్మంలో వస్తున్న మార్పుల ప్రకారం నిన్ను నువ్వు మలచుకోవాలి అన్న చేసిన ధర్మాన్ని వక్రీకరించి ఓవర్ లిబరలిజం అయిపోయింది. అది అంటే ఎలా కావాలంటే అలా వాడుకునే పరిస్థితికి ధర్మాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ఇది ధర్మం ఇచ్చిన వెసులుబాటుని అది ఇలా వాడుకోవడం జరుగుతుంది, వాడుకునేలాగా చేస్తున్నారని చెప్పచ్చు. ఎందుకంటే ఈ పిల్లలకి మనం అనుకున్నాం ఇప్పటిదాకా అనుకున్నది ఏంటి, కుటుంబ వ్యవస్థ లేదు, ఇది మంచి ఇది చెడు అని చెప్పే పెద్దలు ఇంట్లో లేరు. ఇంట్లో చెప్పరు, స్కూల్లో చెప్పరు, కాలేజీలో చెప్పరు, సమాజంలో చెప్పరు. మరి వీళ్ళకి ఎవరు రోల్ మోడల్స్? మీడియా, సినిమా, సెలబ్రిటీస్. ఈ పిల్లలకి గమనించాల్సింది ఏంటంటే ఈ జనరేషన్ మిస్ అవుతున్న ఒక ఫ్యాక్టర్ అమ్మ నాకు ఇప్పుడు అనిపించిన మాట. ఈ మీడియాలో కానీ సినిమాల్లో చేస్తున్నది ఏంటి, వాళ్ళు నటన. వీళ్ళు ఎవరైతే హీరోలుగా అనుకుంటున్నారో, హీరోయిన్లుగా అనుకుంటున్నారో, వాస్తవిక జీవితంలో నిజంగా వాళ్ళు ఇలానే ఉంటున్నారా? అంటే రోడ్ల మీద పడి చొక్కాలు చింపేసుకొని దొరికిన వాళ్ళని నరికేసుకుంటూ వెళ్ళిపోతున్నాడా నీ హీరో? లేదా నువ్వు అనుకుంటున్నట్టుగా నువ్వు ఏదైతే మారాలనుకుంటా అంటే నువ్వు ఆ క్యారెక్టర్ని చూసి దాన్ని ఐడియలిజం తీసుకుంటున్నావు. నిజంగా నువ్వు హీరోయిజం తీసుకోవాలంటే ఆ హీరో నిజ పాత్రలో, వాడు జీవిస్తున్న పాత్రలో ఎందుకు నువ్వు హీరోయిజం తీసుకోలేకపోతున్నావు? అంటే నటనకి వాస్తవానికి తేడా తెలియని మానసిక స్థాయిలో పిల్లలు ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు ఏదైతే నటిస్తున్నారో అంటే ఏమంటుంది వ్యక్తి పూజ, ఆ వ్యక్తి పూజ మాయలో పడి ఆ నటనని వీళ్ళు నిజం అనుకుంటున్నారు. నిజం అనుకుని ఆ వెస్టర్నైజ్డ్ అంటే నేను ఎంత వెస్టర్నైజ్డ్ అయితే నేను అంత గొప్ప అనుకునే మానసిక స్థాయి అనుకున్నా కదా. భాష నేను తెలుగు భాష మాట్లాడకపోతే నేను గొప్ప,